బీఆర్ఎస్లో ద్వితీయ శ్రేణి నేతలతో పాటు పార్టీ కోసం పనిచేస్తున్న వారికి గుర్తింపు విలువ లేకుండా పోయాయంటున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జీల అందరినీ అణగదొక్కుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. అధికారం కోల్పోయిన తర్వాత కూడా కారు పార్టీలో మార్పు రాకపోవడానికి కారణమేంటి? బీఆర్ఎస్ అధినాయకత్వం ఆలోచనలేంటి? పార్టీని ప్రక్షాళన చేయాలని కేసీఆర్ భావిస్తున్నారా? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో 10 ఏళ్లు తిరుగులేని అధికారం చెలాయించిన బీఆర్ఎస్ ప్రస్తుతం ప్రతిపక్షానికే పరిమితమైంది. అధికారం కోల్పోవడానికి కారణాలు గుర్తించి గులాబీ అధిష్టానం జరిగిన తప్పులను సరిదిద్దుకునే పనిలో ఉంది. ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటున్నారని సమాచారం. చాలా మంది నేతలు పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ లోని ద్వితీయ శ్రేణి నేతలు ఉద్యమ కాలం నుంచి పార్టీ కోసం పనిచేసిన వారు పదవులపై ఆశ పెట్టుకున్నారు. అయితే అలాంటి వారిని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పట్టించుకోవటం లేదు. 2018లో బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా స్థానాల్లో పూర్తి బాధ్యతలను ఎమ్మెల్యేకు అప్పగించింది. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీ ప్రోగ్రాం సైతం వారి కనుసన్నల్లోనే జరిగేవి. ఇక్కడే అసలు పంచాయతీ మొదలైంది. శాసనసభ్యులు అన్ని విషయాల్లో తమ అనుచరులకే ప్రాధాన్యత ఇచ్చారు. ఉద్యమ కాలం నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారిని విస్మరించారు. దీంతో అలాంటి వారంతా పార్టీకి దూరం అవడంతో నష్టం జరిగిందన్న వాస్తవాన్ని పార్టీ నాయకత్వం గ్రహించింది. మరోవైపు పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతల మధ్య ఆధిపత్య పోరు ఉండేది. కారు పార్టీ టికెట్ పై పోటీ చేసి ఓడిపోయిన వారికి అప్పట్లో కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేల మధ్య ఉన్న విభేదాలు పార్టీకి నష్టం చేశాయి. దీంతోనే గత ఎన్నికల్లో గులాబీ పార్టీ 39 సీట్లకే పరిమితమైంది. ఆ తర్వాత కొందరు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఎమ్మెల్యేలు, మాజీ శాసనసభ్యులు కొనసాగుతున్నారు. దీంతో వారంతా ద్వితీయ శ్రేణి నేతలు క్యాడర్ను పట్టించుకోవడం లేదంటారు. ఉమ్మడి జిల్లాల్లో ఇప్పటికీ మాజీల పెత్తనమే కొనసాగుతోంది. పార్టీ సమావేశాలకు ద్వితీయ శ్రేణి నేతలను ఆహ్వానించకపోవటం విమర్శలకు తావిస్తోంది. ఇలా అయితే బీఆర్ఎస్ ఎలా బలోపేతం అవుతుందని వీరు ప్రశ్నిస్తున్నారు. ఇది పార్టీకి నష్టమని భావిస్తున్న గులాబీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పార్టీని రీఛార్జ్ చేయాలని నిర్ణయించింది. గత నెల 27న వరంగల్లో నిర్వహించిన పార్టీ రజతోత్సవ సభ తర్వాత సభ్యత్వ నమోదు చేస్తామని ప్రకటించినప్పటికీ ఈ దిశగా చర్యలు లేవు. మెంబర్షిప్ డ్రైవ్ తర్వాత పార్టీ కమిటీలు వేస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది. దీంతో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర కమిటీల్లో స్థానం కోసం చాలా మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. నూతన కమిటీలు వేస్తే అవకాశం వస్తే సరి, రాకుంటే మాత్రం తిరుగుబాటు జెండా ఎగరేసేందుకు పలువురు సైతం సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. ఇక నియోజకవర్గాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న నేతలపై కేసులు నమోదవుతున్నాయి. దీంతో కొందరు సైలెంట్ అవుతుంటే మరికొందరు పార్టీని వీడుతున్నారు. కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్న 10 మంది ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లో పార్టీకి నాయకత్వమే లేకుండా పోయింది. ముథోల్ మాజీ శాసనసభ్యుడు విఠల్ రెడ్డి, ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కాంగ్రెస్ లో చేరటంతో ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కు బలమైన నేతలు కరువయ్యారు. ఈ పరిస్థితులను చక్కదిద్దాలంటే ముందుగా నియోజకవర్గాల ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్యేలను తొలగించి క్రియాశీలకంగా పనిచేసేవారిని నియమించాలన్న డిమాండ్ వస్తోంది. పార్టీ అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.